हरिः ఓం శ్రీ గురుభ్యో నమః. బలయుతులకు దుర్బలులకు బలమెంవడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెంవడు, ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలమసురేంద్ర. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు, కలుగు దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యది అదియ నాకు దిక్కు మహాత్మా. కలడంబోది గలండు గాలి గలడాకాశంబునం కుంభినం గలడగ్నిన్ దిశలంపగండ్ల నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం కలడోంకారమునం త్రిమూర్తులం త్రిలింగ వ్యక్తులం దంతటం కలడీశుండు కలండు తండ్రి వెదుకంగాయలయ్యాయడం ఎందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. లోకములన్నీయుం గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు. నిన్ను నిబద్ధుజేయు నీ భీకర శత్రులార్వుర, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోడ, విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యునుండుటకునే సందేహమున్ లేదు. నిర్దంభత్వంబున నేడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నారదస్తు ఉపాకన్య జత్వా తస్య చికీర్షితం. విదురా, నారదుడు ధ్రువుడు ఆ ఇల్లును వదిలేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి విషయాన్ని జ్ఞాత్వా తెలుసుకున్నాడయ్యా. తెలుసుకుని ఆయన కొన్ని మాటలు ఆయన కొంత ఆశ్చర్యం వేసింది. క్షత్రియుడికి మర్యాదకి భంగం కలిగినట్లయితే, అవమానం కలిగినట్లయితే ఎంత వాళ్ళు సహించలేరు. వాళ్ళు ఆ సహించినటువంటి ఆ ప్రభావం వాళ్ళకి జెనెటికల్గా వాళ్ళకి ఆ విధమైనటువంటి విధానంగా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, సరే మానవమానాలు జరుగుతూ ఉంటాయి, మానవమానాలు జరగడం అనేటువంటిది ప్రారబ్ధ కర్మవశాత్తు జరగవచ్చు. తర్వాత ఎల్లోకే నిజకర్మభి, ఈ లోకంలో ప్రజెంట్ డేలో అంటే మనకి ఇప్పుడు సంచయం అంటూ ఉంటాయి. ఇలాగా ఈ జన్మలో మనం చేసుకుంటూ ఉండేటువంటి కర్మల వల్ల కూడా కొన్ని సుఖదుఖాలు మానవమానాలు కూడా కలుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత నారదుడు ఇంకా విషయాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ వ్యాసభాగవతంలో బాలకుడైనటువంటి ధ్రువుడి గురించి తెలుసుకుని జ్ఞాత్వా నారదుడు మాట్లాడడం ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని కొంచెం పోతన గారు అక్కడ జరిగినటువంటి విశేషాన్ని ఆయన కళ్ళ కట్టిన చెప్తూ, ఆ వెళుతూ ఉండేటువంటి ధ్రువుణ్ణి చూసి పోతన గారు ఈ విధంగా రాశారు. ఓ బాలక, సకల సంపత్ సమృద్ధమగు మందిరంబు దగడి ఒంటి నిందికే గుదువు స్వజనకృతంబగు అవమానంబు నిన్ను సంతృప్తింగా దలంచదా అని. ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు ఇలాగా? తర్వాత నీవు ఇలాగ వెళ్ళిపోతూ ఉండేటప్పుడు అంత ఎన్నో సంపదలు ఉన్నటువంటి నీ రాజగృహాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అనేటువంటి దానికి ధ్రువుడు నారదుడికి సమాధానం చెప్పినట్టుగా, ఆ ధ్రువుడు చెప్పినటువంటి సమాధానాన్ని నారదులు వారు విని ధ్రువుడితో మాట్లాడినట్టుగా పోతన గారు కొంచెం అక్కడ విస్తారంగా దాన్ని చెప్పారు. అప్పుడు ధ్రువుండిట్లనియే
అప్పుడు ఆయన ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అడిగినప్పుట సపత్ని మాతృవాగిషు క్షతంబగు వ్రణంబు భగవద్ధ్యాన యోగ రసాయంబునం మాపికొందుననినా అయ్యా మా తపత్ని అంటే మా అమ్మ సవిత అయినటువంటి సురుచి ఆ తల్లి వాగిషు ఆ యొక్క వాక్కులు అనేటువంటి ఈషులు అంటే బాణాలు వాక్ ఈషు ఆ బాణాల దెబ్బ చేత క్షతంబగు నా హృదయం క్షతమైపోయింది దెబ్బతింది దాని వ్రణంబు ఆ గాయాన్ని భగవద్ధ్యాన యోగ రసాయంబున భగవంతుడి యొక్క ధ్యానము అనేటువంటి ఆయింట్మెంట్ చోత మాపికొందును దానిని ఆ ఆయింట్మెంట్ రాసుకోవడానికి నేను వెళుతున్నాను అని చెప్పి ధ్రువుడు నారదుడికి సమాధానం చెప్పినట్లుగా పోతన గారు ఎంతో అద్భుతంగా ఆయన ఆ విషయాన్ని చెప్పాడు. ఇక్కడ భగవద్ధ్యాన యోగ రసాయనంబు భగవంతుడి ధ్యానము అనేటువంటి దాంట్లో పూర్తిగా కరిగిపోయినట్టు యోగం అంటే కానీ భగవద్ధ్యాన యోగ రసాయనంబు భగవంతుడు ధ్యానము అనేటువంటి దాంట్లో మనసు పూర్తిగా కరిగిపోతే అది ఒక ఆయింట్మెంట్ కింద తయారైపోతుంది. అంటే మనసు అనేటువంటిది గాయంతో ఉంది, అది దానిని భగవద్ధ్యానంతో కలిపేసుకుంటే భగవంతుడి పాదాల మీద భగవంతుడి యొక్క రూపం మీద కలిపేసుకున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క కృపారసం అనేటువంటి ఆ కలయికతో అది ఒక కెమికల్ ఒక రసాయనం ఏర్పడుతుంది అంటే ఆయింట్మెంట్ ఏర్పడుతుంది. ఆ ఆయింట్మెంట్తో నా హృదయంలో తగిలినటువంటి ఆ గాయాన్ని నేను మాన్పుకుంటాను అని ధ్రువుడు నారదుడికి చెప్పాడు అని చెప్పి పోతన గారు ఎంతో అద్భుతంగా దాన్ని ఆయన మనకి విస్తారం చేసి చూపించారు. ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క ధ్యానం మన గాయాలని మన చింతల్ని మన దుఃఖాలని అన్నిటినీ కూడా మాపేటువంటి ఆయింట్మెంటు అని అందువల్ల ఆయింట్మెంట్ ఏమండి మరి సుఖాలు వస్తాయి కదా మరి సుఖాలకి చేసేటువంటి అంటే ఏమిటంటే సుఖాల మీద జల్లుకునేటువంటి ఈ స్ప్రేస్ అన్నమాట. అంటే సువాసన కలిగించేటువంటి స్ప్రే లాగా భగవంతుడి యొక్క ధ్యానం ఏం చేస్తుందంటే మన మనసులో మన ముఖంలో మన శరీరంలో ఒక రకమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి సువాసనలను అది ఆ సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. రెండూ రసాయనాలే. ఆ విధంగా మనం దాన్ని భావన చేసుకుని ముందుకెళ్తున్నట్లయితే ఇప్పుడు నారదుడు నిన్న చెప్పిన తరువాత 29వ శ్లోకంలో విదుర నారద మహర్షి పిల్లవాడైనటువంటి ధ్రువుడు తల మీద చేయి పెట్టి చెప్పినటువంటి పరితుష్యే తతస్తాత తావన్మాత్రేణ పూరుష దైవోపసాదితం యావద్వీక్షేశ్వరగతిం బుధః. సాధారణంగా గురువులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే సాధకుడికి కానీ భక్తుడికి కానీ ఆ మానవుడికి కానీ పరీక్ష చేస్తూ ఉంటారు. అంటే ఏమిటి, వీడికి మనస్సులో ఆ పంతం ఎంత ఉంది, ఆ దీక్ష ఎంత ఉంది, ఆ సంకల్పంలో గట్టితనం ఉందా లేదా, లేకపోతే ఏదో క్యాజువల్గా కాలక్షేపానికి వెళ్ళి ఏవో 4 పూజలు చేసుకుని పారాయణ చేసుకుని బయటకు వచ్చేటువంటిదా, నిజంగా శ్రద్ధ ఉందా, నిజంగా దాని మీద మనసు ఆకర్షింపబడి దాని యొక్క బలం ఈ పిల్లవాడు మనసులో ఉందా లేదా అనేటువంటి ఆ టెస్ట్ నారదుడు ధ్రువుడితో చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఉపదేశం చేస్తాడు, ద్వాదశాక్షరి మంత్రోపదేశం చేస్తాడు కాబట్టి ఆ మంత్రోపదేశానికి ముందు ఆయనతో ఈ విధంగా బాబు తాత ఎందువల్ల అంటే పూర్వజన్మ కర్మల వల్ల ఈ జన్మలో చేసుకున్న కర్మల వల్ల మానవమానాలు జరుగుతుంటాయి. అందువల్ల బుధ వివేకం కలిగినటువంటి పురుష మానవుడు ఏం చేస్తుంటాడంటే ఈశ్వరగతి వీక్ష్య ఈశ్వరుడిగా చేస్తాడన్నమాట. అంటే ఏమిటి, పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో చేసుకున్నటువంటి వాటి వల్ల మానవమానాలు జరుగుతుంటాయి, ఇదంతా కూడా భగవంతుడు ఈ విధంగా చేస్తాడు అని వీక్ష్య తెలుసుకుని యావత్ ఎంతైతే దైవ ఉపసాదితం భగవంతుడు ఈ మానవమానాలు నాకు ఇంత ఇచ్చాడన్నమాట. దైవ ఉపసాదితం దైవం చేత ఈ మానవమానాలు అనేటువంటివి నాకు ఇవ్వబడ్డాయి. అంచేత తావన్మాత్రేణ పరితుష్యేత
తావన్మాత్రేణ అలా అనుకుంటూ అంత మాత్రం చేత పరితుష్యేత సంతోషించాలి. ఓకే, నీకు మీ అమ్మ తిట్టింది, మీ అమ్మేమో ఏడ్చింది, నిన్నేమో హరి భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయించమంది, ఇదంతా భగవంతుడు చేసిన విలాసమే అని చెప్పేసేసి నువ్వు సంతృష్టి పడిపోయి హాయిగా రాజగృహంలో మళ్ళీ పిల్లలతో క్రికెట్ అది ఆడుకోవచ్చు కదా అని కొంచెం డిస్కరేజ్ అని, ఆయనకి డిస్కరేజ్ కాదు, అసలు టెస్ట్ చేయడం అన్నమాట. కాబట్టి చాలామంది మానవులు ఏం చేస్తూ ఉంటారంటే భగవద్ధ్యానాన్ని మర్చిపోయి భగవంతుడి గురించి ఆలోచనే లేకుండా ఏం చేస్తూ ఉంటారు అంటే ఇదంతా ప్రారంధ కర్మ వల్లండి, ఏదో ఈ కష్టాలు ఇలా అనుభవిస్తుంటాం, అలా చేస్తుంటాం, ఇలా చేస్తుంటాం అని చెప్పి అక్కడికక్కడ సాటిస్ఫై అయిపోతూ ఉంటారు తప్ప ఈ మానవమానాలను కానించి దుఃఖాల గురించి కానీ వీటి నుంచి బయటపడడానికి ఏకైక మార్గం ఒక్కడి భగవద్ధ్యానమే తప్ప మరొకటి లేదు అని భాగవతం నిష్కర్షగా చెప్పడం కోసమని చెప్పి మానవులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఓ ధ్రువ, నువ్వు కూడా అలా ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నట్టుగా నారదుడు చెప్పాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పింది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనకి మామూలుగా 6వ స్కంధంలో కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులంబ్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదురుని పేర్కొని రేని మీద అక్కాలుని యతనా వితతి గనరు పునరు దుఃఖ భావముల్. మనం ఎవరైనా సరే ధ్రువుణ్ణి అవమానించినట్టు మన ఎవరైనా అవమానించినట్లయితే అప్పుడు మన మనసంతా బాధపడుతుంది, అప్పుడు కూలబడిపోతూ ఉంటాం. అలాగే రకరకాలైనటువంటి కష్టాల చేత దుఃఖాల చేత మనం కొట్టుబడుతూ ఉన్నప్పుడు, లేకపోతే మహాజ్వరాదులంబ్రేలిన చోట రకరకాలైనటువంటి జ్వరాలు, మామూలు జ్వరం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు వచ్చేటువంటి వాటి చోట సర్ప ముఖపీడలను రకరకాలైనటువంటి జంతువుల యొక్క కాట్ల వల్ల, ఫుడ్ పాయిజన్ వల్ల, ఇలా రకరకాలుగా ఉండేటువంటి చోట ఆర్తులై తూలిన చోట ఇంక ఏమీ చేయలేక ఈ కష్టాలతో, ఈ బాధలతో, ఈ ఆదిభౌతికమైనటువంటి బాధలతో కూలిపోతున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే విష్ణు భవదురుని సర్వవ్యాపకుడైనటువంటి విశ్వమంతా వ్యాపకుడైపోయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని భవదూరుని, ఈ భవాలు అంటే వీటి వల్ల వచ్చేటువంటి దుఃఖాలన్నీ దూరం చేసేటువంటి అటువంటి ఆయనని పేర్కొనిరేని ధ్యానించినట్లయితే మీద ఆ పైన అక్కాలుని యాతనా వితతి గానరు పునరు దుఃఖ భావముల్. అప్పుడు ఈ యమబాధలు కానీ, నరక బాధలు కానీ, దుఃఖాలు కానీ పొందరయ్యా అని చెప్పినటువంటి దానిని తల్లి అయినటువంటి సునీతి ధ్రువుడికి చెప్పింది. కాబట్టి ధ్రువుడు బయలుదేరి వస్తే నారదుడు కొంచెం డిస్కరేజింగ్గా మాట్లాడుతున్నా సరే తన పట్టుదల విడవకుండా నిలబడడం, భగవంతుడి ధ్యానం కావాలి అని కోరుకోవడం అనేటువంటిదే భాగవతం మనకి చెప్తూ ఉండేటువంటి ఉపదేశం. విదురా తర్వాత ఏమైందో తెలుసా? మాత్రోపదిష్టేన యోగేనావరురుత్ససి యత్ప్రసాదం స వై పుంసాం దురారాధ్యో మతో మమ. అలా కాకుండా నువ్వు అలా సంతోషించి సరే వచ్చినవేవో మానవమానాలు వచ్చాయని చెప్పి నువ్వు అలాగా అలాగ కూర్చోకుండా ఓకే, అలా కాకుండా మాత్ర ఉపదిష్టేన యోగేనా, దాన్ని తల్లి చెప్పిందిగా, నీకు ఉపదేశం చేసిందిగా, వెళ్ళి శ్రీహరిని ధ్యానం చెయ్యి, ధ్యానం చేసినట్లయితే నీకు దుఃఖం నుంచి పోతుంది అని చెప్పి మాతృపదిష్టేన, మా తల్లి చెప్పినటువంటి ఉపదేశంతో యోగేన ఈశ్వరారాధన చేయమందిగా, అటువంటి ఆ దానితో యత్ ప్రసాదం అవరురుత్ససి, అలా చెప్పిందిగా మీ అమ్మ, అలా శ్రీహరిని ధ్యానం చేస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి ఆ అనుగ్రహాన్ని అవరురుత్ససి దాన్ని పొందాలని చెప్పి నువ్వు బయలుదేరావు, బాగానే ఉంది. కానీ ఒరే అబ్బాయి, ఆ శ్రీహరి చాలా నిశ్చయంగా పుంసాం దురారాధ్య,
కానీ ఆ శ్రీహరి సరైనటువంటి కాడురా బాబు. వాడు ఏం చేస్తూ ఉంటాడు? దురారాధ్య, ఆరాధింపశక్యంగా అనేటువంటి వాడు ఎంతకాలం ఆరాధన చేసినా ఏమిటో మొండికేసుకుని ఆ వైకుంఠంలో పడి ఉంటాడు. రాడు అసలు. చాలా చాలా నిశ్చయంగా నేను చెప్తున్నాను. పుంసా మానవులకి, సాధారణమైనటువంటి మానవులకి, భక్తులకి మనం ఎన్నిసార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసేసినా, లేకపోతే మనం ఎన్ని కాలక్షేపాలు చేసేస్తూ ఉన్నా, అలాగా దురారాధ్యుడు, ఆరాధింప శక్యం కానివాడని మమ మత, అది నా అభిప్రాయం రాబ్బాయి అని చెప్పి ఆయన నారద మహర్షి ధ్రువుణ్ణి ఒక గిల్లి గిల్లాడు. గిల్లిన తర్వాత ఇంకా ఏం చెప్పాడంటే, స్వామి అలాగా అయితే నేను ఎక్కడిపోతాను, వెళ్ళిపోయి క్రికెట్ ఆడుకుంటాను అంటాడేమో అనుకుంటే, ధ్రువుల్లో ఏ విధమైనటువంటి చలనం లేదు. ఆ నారాయణుని ఎలాగోలా పట్టుకోవాలి. చూసారా, పిల్లవాళ్ళు ఆ మార్కెట్లో తిరుగుతూ ఉంటే వాళ్ళకి కావలసినటువంటి వస్తువు కోసం వాళ్ళు ఎక్కడా రారా వెనక్కిరా వెళ్ళిపోదాం ఇది ఏది అంటున్నా కూడా వాళ్ళు వినకుండా ఆ వస్తువు కోసం ఏ విధంగా అయితే ఆ దృష్టి పెట్టుకుని వెళ్తారో అలాగుండేటువంటి ఆ ధ్రువుడు వెనకాల ఈయన పడుతూ ఇంకా ఏమన్నాడంటే, మునయ పదవీం యస్య నిస్సంగేనోరు జన్మభిః నా విదుర్మృగయంతోపి తీవ్ర యోగ సమాధినా. ఒరే అబ్బాయి, మునయ మహర్షులు, మరణశీలులైనటువంటి వాళ్ళు నిస్సంగేన సర్వసంగ పరిత్యాగం చేసేసి తీవ్ర యోగ సమాధిన, చాలా కఠినమైనటువంటి అష్టాంగ యోగాలు, ఏదో ప్రాణాయామం అదని సమస్తమైనటువంటి ఆ అష్టాంగ యోగాల చేత తర్వాత అంతేకాదు చేస్తూ సమాధిలోకి వెళ్ళి గురుజన్మభూహి ఎన్నో జన్మల నుంచి సర్వసంగ పరిత్యాగం చేసి సర్వమైనటువంటి అష్టాంగ యోగాల్ని కూడా ఎన్నో జన్మల నుంచి చేస్తూ యస్య పదవీ మృగయంతప ఆహ నవిదు, ఆ శ్రీహరిని తెలుసుకోవాలి అని చెప్పి ఎన్నో జన్మల నుంచి ఆయన యొక్క పదవి, ఆయన యొక్క స్టేట్, ఆయన ఎక్కడుంటాడు, లేకపోతే ఆయన మార్గం ఏమిటి అని మృగయంత అపి వెదుగుతున్నా చూడ. మృగయ అంటే ఏమిటి? వెతకడం అని అర్థం. కాబట్టి ఎంత వెతుకుతున్నా సరే నా విదుహు తెలుసుకోలేకపోతున్నారా. ఎన్నో జన్మల నుంచి చేస్తున్నా కూడా, సర్వసంగ పరిత్యాగులై కూడా, అష్టాంగ యోగాలు చేస్తున్నా కూడా తెలుసుకోలేకపోతున్నారా అబ్బాయి. అటువంటిది నువ్వేమో 5 ఏళ్ళు కుర్రాడివి, నువ్వు ఏదో ఏదో తల్లి అంది అని చెప్పేసేసి ఆ శ్రీ మహావిష్ణుని వెతికేద్దామని చెప్పి బయలుదేరిపోతున్నావు కదా. కాబట్టి కొంచెం ఆలోచించుకోరా అన్నట్టుగా డిస్కరేజింగ్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ నారదుడు మాట్లాడుతున్న కొద్దీ ధ్రువుడిలో ఆ పట్టుదల పెరిగిపోతుంది. అంటే ధ్రువుడికి 6 నెలల్లో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అయిపోయాడుగా అనేటప్పటికి అంటే ఏమిటి? బహుజన్మల నుంచి మహానుభావులైనటువంటి వాళ్ళకి కూడా దొరకనటువంటి వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసినటువంటి కఠోరమైనటువంటి సమాధి స్థితులు దాకా వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళకి కూడా దొరకనటువంటి వాడు అమాయకమైనటువంటి మనస్సు చేత నాకు శ్రీ మహావిష్ణువు కావాలి అనేటువంటి ఒక ఏడుపుతో, అందుకనే శ్రీరామకృష్ణ పరమహంస అంటారు వివేకానంద స్వామి, మీ అమ్మవారి నువ్వు దేవుణ్ణి చూసావంటే చూశాను రా అన్నాడు. మరి ఎలా చూసావు? నువ్వు ఎప్పుడైనా దేవుడి గురించి ఏడిచేవా అని అడుగుతాడు. భగవంతుడి గురించి ఏడిస్తే భగవంతుడు కనిపిస్తాడు. కానీ మనం వెళ్ళి ఎవరో మనుషుల కోసం ఏడుస్తుంటే, మనుషుల చూపుల కోసం ఏడుస్తూ ఉంటే భగవంతుడు మనకెక్కడ కనిపిస్తాడు? కాబట్టి ఆ విషయాన్ని ప్రొజెక్ట్ చేయడం కోసమనే చెప్పి ఈ విధంగా భగవంతుడి కోసం ధ్రువుడు ఆ బాధ అనేటువంటి ఒక మిషచేత భగవంతుడి కోసం ఏడుపు ప్రారంభించాడు. అందువల్ల మనం ఏ విధంగానైనా సరే భగవంతుడి గురించి ఆ విధమైనటువంటి శ్రద్ధతో ఏడవగలిగితే భగవంతుడు కనిపిస్తాడు. అది ధ్రువుడికి సాధ్యమైంది. బహుజన్మల నుంచి చేసినటువంటి మునులకు కూడా సాధ్యం కాలేదు, తెలుసుకోలేకపోయారు. నా విదుహు అన్న తర్వాత ఇంకా ఏమన్నాడు అంటే, ఒరే అబ్బాయి, అతో నివర్తతాం ఏష నిర్బంధస్తవ నిష్ఫల యతిష్యతి భవాన్ కాలే శ్రేయసాం సముపస్థితే. అందువల్ల
ఎందుకంటే ఇటువంటి మహర్షులు యోగ సమాధిలో చేసినటువంటి వాళ్ళు వీళ్ళెవరికి కూడా నిష్ఫల ఏష, వాళ్ళందరికీ కూడా నిష్ఫలం అయిపోయింది. వాళ్ళు ఎన్ని జన్మల నుంచి చేస్తున్నా సరే వాళ్ళకి ఆయన యొక్క మార్గం, ఆయన యొక్క పదవి, ఆయన ఎక్కడుంటాడో తెలుసుకోలేకపోయారు కదా. కాబట్టి ఏష ఈ తవ నీ యొక్క నిర్బంధ, నీ మంకు పట్టుకుని పరిగెట్టేసేస్తున్నావు నువ్వు. నేను వస్తున్నా కూడా నేను వెళ్తానని వెళ్ళిపోతున్నావురా నువ్వు. ఈ మంకు పట్టు నివర్తతాం, ఈ మంకు పట్టు నీలోంచి తొలగిపోగాక. హాయిగా గో బ్యాక్, హాయిగా వెళ్ళి క్రికెట్ ఆడుకో. కొంతమంది ఉన్నారు, నీకు బ్రహ్మాండమైనటువంటి రథాలు ఉన్నాయి, బంగారాలు ఉన్నాయి, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతో అద్భుతంగా ఉంటుంది రాజభవనం. అక్కడికి వెళ్లకుండా ఈ నిర్బంధ నివర్తతాం, ఈ మంకు పట్టు నివర్తతాం, నీలో నుంచి తొలగిపోగాక అని నారదుడు సరదాగా అన్నట్టుగా మనకు అనిపిస్తున్నా సరే, నారదుడి యొక్క సంకల్పం ఏమిటంటే నువ్వు వెనక్కి వెళ్ళిపో అన్నా కూడా, నారదుడు లాంటి మహానుభావుడు అన్నా కూడా ధ్రువుడిలో ఆ సంకల్పం నుంచి ఆయన వెనక్కి వెళ్ళలేదు. అంటే ఆ మనసులో శ్రీహరి మీద ధ్రువుడికి ఉండేటువంటి ఆ పట్టు, శ్రీహరిని చూసి తీరాలి అనేటువంటి పట్టు, నారదుడి యొక్క ఆ ఆదేశాన్ని కూడా పక్కకి తోసేసేటువంటి విధంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భవాన్ శ్రేయసాం, భవాన్ నీవు శ్రేయసాం, కళ్యాణమైనటువంటి కాలాలు వస్తూ ఉంటాయి. కాలే సముపస్థితే యతిష్యతి, అప్పుడు ప్రయత్నం చేసుకో. ఇప్పుడు మాత్రం వెళ్ళిపో, ఎందుకంటే కుర్రాడివి నువ్వు. నీకు భవాన్, నీవు శ్రేయసాం, నీకు కళ్యాణం చేసేటువంటి కాలాలు వస్తాయిలే, కాలం వస్తుంది, సమయం వస్తుంది. వచ్చినప్పుడు సముపస్థితే, అది నీకు సంప్రాప్తమైనప్పుడు యతిష్యతి, అప్పుడు ప్రయత్నం చేసుకోరా అబ్బాయి అని చెప్పి. అంటే ఏమిటనమాట, ఇప్పుడేమిటి పూజలు పునస్కారాలు పిల్లలకి, వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు. ముందేదో సెల్ ఫోన్లు అవి చూసుకుని సినిమాలు, సెల్ ఫోన్లు, టీవీలు, ఆటలు పాటలు ఇవి అయిన తర్వాత రిటైర్ అయ్యాక కళ్ళు కనిపించినప్పుడు, చేతులు వణికిపోతున్నప్పుడు, నోట్లోంచి జ్ఞాపకశక్తి పడిపోతున్నప్పుడు అప్పుడు పారాయణలు అని చెప్పి గుళ్ళోకి వెళ్ళి ఫోటోలు అవి తీయించుకోవాలి. కానీ ముందు నుంచి ఏమిటండి అని చెప్పి చూసారా, మా హిందువులము అనుకునేటువంటి సంసారంలో ఉండేటువంటి వాళ్ళు పిల్లలకి, తర్వాత యువకులకి, తర్వాత వీళ్ళకి చెప్పేటువంటి ఉపదేశాలు ఉన్నాయే, అటువంటి ఉపదేశాలు నారదుడు చేశాడు. కాబట్టి మనం అందరం ఆ నారదోపదేశాన్ని మనం వాళ్ళందరం ఫాలో అవుతున్నారు. శుభ్రంగా ఎంజాయ్ చేయాలి, సింగపూర్ వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, శుభ్రంగా పిల్లలకి సినిమాలకి అవి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేయండి. ఏంటి ఈ వ్రతాలు ఏమిటి, ఈ పూజలు ఏమిటి, ఈ గుళ్ళు ఏమిటి, ఇవేమిటి, ఇది కాదు వయసు అని చెప్తూ ఉంటారు చూసారా. ఆ విధంగా నారదుడు ధ్రువుడికి చెప్పాడయ్యా. చెప్పిన తరువాత ఇంకా ఆయన ఏమన్నాడు అంటే, ఇంకా చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు నారద మహర్షి. యస్యా యద్దైవ విహితం సతేన సుఖదుఃఖయో ఆత్మానం తోషయన్ దేహీ తమసః పరమృచ్ఛతి. అబ్బాయి, దైవ విధానం ఉంటుందిరా. ఆ దైవంలో ఏం చేస్తుంటే మానవులకి నువ్వు చూస్తూ ఉంటావు కదా, కొంతమందికి ఏమో దుఃఖం కలుగుతుంది, కొంతమందికి సుఖం కలుగుతూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్కప్పుడేమో సుఖం వస్తుంది, అదే మానవుడికి ఒక్కోసారి దుఃఖం వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే, ఇదంతా తన ప్రారంధం ఫలం మాత్రమే అనుకుని, దాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుని సంతోషంగా, సరే ప్రారంభ కర్మ ప్రకారం అనుభవిస్తున్నాను, బాగానే ఉందని చెప్పి మళ్ళీ హ్యాపీగా సంతోషంగా ఫోటోలు తీసుకుంటూ, మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ, కాలక్షేపాలు చేసుకుంటూ, మార్కెట్లకు వెళ్తూ, అవి చేస్తూ ఇవి చేస్తూ సంతోషంతో ఉంటే అప్పుడు ఏమవుతుందంటే, ఈ సంసారం అనేటువంటిది ఇంకా భయపెట్టదు కదా, అప్పుడు ఈజీగా సంసారాన్ని దాటేయొచ్చు అని చెప్పి చాలా వ్యంగ్యస్ఫూర్తంగా మనలాంటి మానవులు ఈ విధంగా తన అజ్ఞానాన్ని తొలగించేసేసుకుని హాయిగా సంసారాన్ని దాటేయచ్చు కదా అని చెప్తున్నట్టుగా ఆయన అంటూ, సుఖదుఖాల్లో యస్య ఎవరికైతే యత్ ఏది దైవ విహితం దైవం విధించింది అని ఆ దేహి
తేన అలా అనుకుంటూ ఆత్మానం తనని తాను తోషయన్ సంతోషపెట్టుకుంటూ తమసహ అజ్ఞానం యొక్క పారం అవతలి తీరాన్ని రుచ్చతి దాటేయొచ్చు కదా అన్నాడు. అజ్ఞానం అంటే ఏమిటి? తనకి ఎందుకు కష్టం కలుగుతుందో సుఖం కలుగుతుందో అనేటువంటి విషయం తనకు తెలియదు కదా. ఇప్పుడు ఓహో దైవం వల్ల ఒక మనిషికి సుఖం కలుగుతుంది, ఒక మనిషికి కష్టం కలుగుతుంది, ఒకప్పుడు సుఖం కలుగుతుంది, ఒకప్పుడు దుఃఖం కలుగుతుంది సేమ్ మనిషికి అని చెప్పి ఎక్కడికక్కడ సంతోషపడిపోతూ హాయిగా తమ అజ్ఞానాన్ని దాటేసేయొచ్చు, అలాగా దాటేయొచ్చు అని పైకి మామూలు మానవులు ప్రవర్తించేటువంటి విషయాన్ని చాలా వ్యంగ్యంగా చెప్పుతున్నట్టు కనిపిస్తున్నా ఇందులో ఒక రహస్యం. అంటే ఏమిటన్నమాట, ఒక పట్టుదల కలిగినటువంటి వాడు